ప్రకృతి ప్రసాదించిన అందమైన సరస్సు కొల్లేరు. ఎందరో ప్రజల జీవన ఆధారం. అంతకు మించి విదేశీ వలస పక్షుల స్వర్గధామం. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు చేపల చెరువుల ఆక్రమణలతో చిక్కి శల్యమైంది. మరోపక్క కొల్లేరు నీటిని సముద్రంలోకి తీసుకువెళ్లే ఉప్పుటేరును కూడా కబ్జాదారులు ఆక్రమించేశారు. ఫలితంగా కొద్దిపాటి వరదలకే కొల్లేరు ముంపునకు గురవుతుండగా కొల్లేరు వాసుల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. దీనస్థితికి చేరుకున్న కొల్లేరుపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. కొల్లేరును రామలేరు, తమ్మిలేరు, బుడమేరులు ముంచెత్తుతున్నాయి. కొల్లేట్లో ఎక్కడ చూసినా భారీ నీటి ప్రవాహమే. కానీ ఆ నీరు కిందకి వెళ్లే పరిస్థితి లేదు. ఉప్పుటేరు స్ట్రైట్ కట్ను ఆక్రమించారు. మరో పక్క కొల్లేరులోనే అక్రమ చెరువులు తవ్వేశారు. దీంతో ప్రజలైతే నానా యాతన పడిపడుతున్నారు. అసలు కొల్లేరు పరిస్థితికి కారణం ఏంటి? కొల్లేరుకు సంబంధించి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవాలి? గత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? అవన్నీ ఎందుకు ఫెయిల్ అయ్యాయి? అవన్నీ ఇప్పుడు చూద్దాం మనం. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల సరిహద్దుల్లో ఉన్న కొల్లేరు సరస్సు ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్ద మంచునీటి సరస్సు. ఉమ్మడి పశ్చిమ గోదావరి పరిధిలో 7 మండలాలు, ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో 2 మండలాల్లో 10వ కాంటూరు వరకు 2,10,000 ఎకరాల్లో విస్తరించి ఉంది కొల్లేరు. ఇందులో ప్రభుత్వ భూములతో పాటు జిరాయతీ అంటే ప్రైవేటు భూములు కూడా ఉన్నాయి. 1970 నాటికి కొల్లేరు విస్తీర్ణంలో పెద్దగా మార్పు లేదు. దీని పరిరక్షణకు అప్పటి కేంద్ర ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంది. అప్పట్లో కొల్లేరులో జీవించే ప్రజల ఆర్థిక స్థితిగతులు దుర్భరంగా ఉండేవి. 1974లో కొల్లేరు పర్యటనకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు వారి దుర్భర జీవనాన్ని చూసి చలించారు. కొల్లేరులో సొసైటీలను ఏర్పాటు చేసి చేపల చెరువులు తవ్వుకోవడానికి అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా వారికి రుణాలు కూడా మంజూరు చేయించారు. అయితే 1980, 1990 మధ్య కాలంలో సొసైటీలతో సంబంధం లేకుండా కొంతమంది రాజకీయ పెద్దల అండదండలతో కొల్లేరులో వేలాది ఎకరాల్లో అక్రమ చేపల చెరువులు వెలిశాయి. మరో 5 ఏళ్లు గడిచేసరికి కొల్లేరు పూర్తిగా కనుమరుగయ్యి కేవలం చెరువులు మాత్రమే మిగిలాయి. ఈ నేపథ్యంలో కొల్లేరు ఎగువ ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం కురిసినా ఆ నీరు దిగువకు వెళ్లే మార్గం లేకపోవడంతో ఏలూరు, గుడివాడ, విజయవాడలోని పలు ప్రాంతాలు జలమయమయ్యేవి. ఈ చేపల చెరువుల్లో పెద్ద ఎత్తున క్రిమిసంహారక మందులు, ఎరువుల వాడకంతో పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడింది. దీంతో కొంతమంది పర్యావరణవేత్తలు హైదరాబాద్ కు చెందిన నల్లమల ఫౌండేషన్ కొల్లేరును కాపాడాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. దాంతో హైకోర్టు కల్పించుకొని కొల్లేరును కాపాడడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో కదిలిన అప్పటి టీడీపీ సర్కార్ 1999 అక్టోబర్ 4వ తేదీన జీవో నెంబర్ 120 జారీ చేసింది. దాని ప్రకారం కొల్లేరులో 5వ కాంటూరు వరకు అంటే 77,128 ఎకరాల వరకు అభయారణ్యంగా గుర్తించి ఆ ప్రాంతంలో ఎటువంటి చేపల చెరువులు తవ్వకూడదని ఆదేశించింది. సంప్రదాయ వ్యవసాయం, చేపల వేట సాగించవచ్చని పేర్కొంది. జీవో జారీ చేసిన అప్పటి టీడీపీ ప్రభుత్వం దానిని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ఈసారి పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్రమ చేపల చెరువుల విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు వెంటనే వాటిని ధ్వంసం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా చెరువుల ధ్వంసాన్ని పర్యవేక్షించడానికి కేంద్ర సాధికారత కమిటీని నియమించింది. ఆ నేపథ్యంలో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 5వ కాంటూరు పరిధిలో ఉన్న అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేసింది. అయితే అక్కడ ప్రజలను అడ్డం పెట్టుకుని వందల కోట్ల రూపాయలు సంపాదించిన కొందరు బడాబాబులకు ఈ వ్యవహారం నచ్చలేదు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం మొదలు పెట్టారు. అభయారణ్యం పరిధిని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదించాలని, దానివల్ల మిగిలే 30,000 ఎకరాలను కొల్లేరు పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు, స్వంత గూటి పక్షుల నుంచి ఈ డిమాండ్ అమలుకు ఒత్తిడి పెరగడంతో 2009లో మళ్లీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాంటూరు కుదింపునకు సంబంధించి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం దీనికి అంగీకారం తెలపలేదు. ఈ పరిస్థితుల్లో కొల్లేరులో చేపల చెరువుల తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. గతంలో ధ్వంసం చేసిన చెరువుల్లో 20,000 ఎకరాల చెరువులకు మళ్లీ గట్టువేసి చేపల పెంపకాన్ని మొదలు పెట్టారు కొందరు బడాబాబులు. ఈ విషయం అధికారులకు తెలిసినా రాజకీయ ఒత్తిళ్లు, డబ్బు వ్యామోహానికి లొంగిపోయి కనీసం అక్రమ చేపల చెరువుల వైపే చూడడం మానేశారు.
ఈ నేపథ్యంలో అప్పటి టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు కొల్లేరు పరిరక్షణ పట్టించుకోకపోవడంతో మళ్లీ దాదాపు 20,000 ఎకరాల్లో చెరువులతో పాటు మరికొన్ని అదనంగా వెలిశాయి. దానికి తోడు కొల్లేరు నీటిని సముద్రంలోకి తీసుకువెళ్లి ఉప్పుటేరును ఆక్రమించేశారు. దాదాపు 5,000 ఎకరాల్లో ఉప్పుటేరును ఆక్రమించినట్లు సమాచారం. ఇవి కాకుండా కొల్లేరుకు ప్రధాన నీటి వనరులైన తమ్మిలేరు, బుడమేరు, రామలేరు గట్లను ఆక్రమించడంతో వాటి వెడల్పు తగ్గిపోయింది. ఇవి కాకుండా కొల్లేరులో కలిసే అనేక మేజర్ డ్రైన్లు, మైనర్ డ్రైన్లలో పూడిక తీయకపోవడంతో అవి కూడా మూసుకుపోయాయి. దాంతో పాటు కొద్దిపాటి వరద వచ్చినా కొల్లేరులో ఉండే నీరు దిగువకు వెళ్లే అవకాశం లేకపోవడంతో కొల్లేరు లంక గ్రామాలు ముంపు బారిన పడుతున్నాయి. ప్రస్తుతం కొల్లేరులో అదే పరిస్థితి నెలకొంది. విజయవాడ నుంచి వచ్చిన బుడమేరు, ఏలూరు నుంచి వెళుతున్న తమ్మిలేరు నీరు దిగువకు వెళ్లే మార్గం లేకపోవడంతో కొల్లేరు గ్రామాలకు ముంపు సమస్య ఏర్పడింది. ప్రధాన రహదారులపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఏలూరు నుంచి కైకలూరు వెళ్లే రోడ్డుపై నీరు చేరడంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని పెనుమాకలంక, మనుగూరు లాంటి గ్రామాలలోకి కొల్లేరు నీరు చేరింది. అంతేకాకుండా కొల్లేరులో నీరు ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉపాధి లేకపోవడంతో తినడానికి కూడా తిండి లేదని కొల్లేరు వాసులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మాకు నీళ్ళు రాకుండా ఇట్లా మునక్కుండా చుట్టే చాలండి, మాకు ఏదైనా సాయం చేయండి. అంతే మేము అలాంటివి ఏమన్నా ఏం లేవండి కొనుక్కుంటే అసలు ఆ ధరలు అయితే మరి మునిగిపోయి పావులు కాడ వచ్చేస్తున్నాయండి. పావులు కాడ ఇంట్లో పావులు కాడ వచ్చినాయి, ఇంట్లో నీళ్ళు కాడ వచ్చేసి బాగా పొల్యూషన్ ఉన్నాయి. వాటర్ బాగా ఇళ్లలో కూడా దొరపడే స్థితి ఉంది. నిన్నటికన్నా ఈ రోజు ఎక్కువ నీటి మట్టం పెరిగింది. వాతావరణం మరి చాలా దారుణంగా ఉంది. మరి పొల్యూషన్ ఉండటం వల్ల వాతావరణం మరి జ్వరాలతోనూ బాగా టైఫాయిడ్లు కూడా వచ్చేస్తున్నాయి. చాలా ఇబ్బంది పడుతున్నాము. పాములు అవన్నీ వస్తున్నాయి, ఇంట్లో దొరపడిపోతున్నాయి. చాలా దారుణంగా ఉంది. మాకేం ఆధారం లేదు సార్. మరి మాకు ఇలా మునిగిపోయి కొల్లేరులో బాగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. తాగటానికి నీళ్ళు లేక, తినటానికి కూడా ఏం లేక, మాకు అన్ని సక్రమంగా మాకు జరగటానికి ఏం ఆధారం ఏం లేదు. మరి మేము కోరేది ఏంటంటే మేము ఏదైనా ప్రతిసారి ఎందుకు మునిగిపోతుందంటే మరి మాకు మాది కొల్లేరు అయినందుకు దానికి మరి వాటర్ మరి ఆల్రెడీ మాకు చెరువులను కొట్టేసేసారు. అయినా వాటర్ కిందకి వెళ్ళిపోయేది ఎప్పుడు. మరి ఈసారి బాగా ఎక్కువైపోయింది. వాటర్ ఎక్కువైపోతాం వలన మాకు అన్నిటికి ఇబ్బంది పడుతున్నాం మేము. మరి మాకు సహాయం చేయాలని మేము అన్ని విధాలుగా మిమ్మల్ని అడుగుతున్నాము. చూశారుగా, ఇది కొల్లేరు కథ. ప్రభుత్వం సరైన శ్రద్ధ వహించి కొల్లేరును రక్షిస్తే తప్ప దానికి పూర్వ వైభవం రాదు. అదే సమయంలో కొల్లేరును నమ్ముకున్న పేదల జీవితాలను బాగు చేయడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చూశారుగా కొల్లేరు దుస్థితి. ఒకవైపు కొల్లేరులో అక్రమ చేపల చెరువులు, మరొక వైపేమో ఉప్పుటేరు స్ట్రైట్ కట్ ఆక్రమణలు. ఇవి కాకుండా పూడుకుపోయిన తమ్మిలేరు, బుడమేరు, రామలేరు గట్లు ఇటు చూసినా సరే ఆక్రమణలే. దీంతో కొద్దిపాటి వరద వచ్చినా సరే కొల్లేరు ముంపుకు గురి కావాల్సిందే. కొల్లేరు ప్రజలు బిక్కుబిక్కుమని బతకాల్సిందే. దీనికి గతంలో ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా అవి తాత్కాలిక ఫలితాన్ని ఇచ్చేది తప్ప ఏనాడు శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేదు. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపించాలని చెప్పి కొల్లేరు ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, చిన్నహడ్లగాడి నుంచి.